నమస్తే, నేను విజయారెడ్డి. ఫైర్ బ్రాండ్, డైనమిక్ లీడర్, పరిచయం అక్కర్లేని వ్యక్తి. కానీ నేను చెప్తున్నాను, ఫిరోజ్ ఖాన్ మనతో ఉన్నారు. నమస్తే ఫిరోజ్ ఖాన్ గారు. నమస్కారం. ఏంటో నాకు కొంచెం తేడా అనిపిస్తుంది. భక్తి ఇంకెక్కువైనట్టుందా మీకు? ఇండియా మీద మీకు ఆబ్వియస్లీగా ఉంది. నాకు ఓకే, ఈ ఫ్లాగ్ ఓకే, మేము వెనకాల ఉన్నవి ఓకే, నాకు మెడల్ ఏదో కనిపిస్తుంది. రుద్రాక్ష ఎందుకు? స్టైల్ అమ్మా, అంతే. ఇష్టపడినా పెట్టుకున్నా. ఎవరు ఏమనలేదా? మీ ఎవరైనా ఏం చెప్తే వినే ఒక క్యారెక్టర్ కాదు కదా. నాకు ఇష్టం పెట్టుకున్నా, నాకు ఇష్టం పెట్టుకున్నా. దీని ఎఫెక్టు మీ పర్సనల్ పొలిటికల్ లైఫ్ మీద పడదా? అనవసరం. నాకు కరెక్ట్ కనిపించినది అది నా మెడలో ఉన్నది, నాకు కరెక్ట్ కనిపించినది నా గుండె మీద ఉన్నది. ఇది ఫిరోజ్ ఖాన్. నేను ఎవ్వరి మాటల్లో రాను. ఏమిది లాస్ అవుతుంది ప్రాఫిట్ అవుతుంది అని నేను నడవను. ఓకే, ఏం చెప్పినా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన ఎక్కడన్నా లోపట అయ్యో పాకిస్తాన్ అని ఎక్కడన్నా కొంచెం అనిపిస్తుందా? నెవర్. ఒక్కటే అనిపిస్తుంది, హిందుస్థాన్ భారత్ ఇండియా. హిందుస్థాన్ జిందాబాద్ థా, జిందాబాద్ హే, జిందాబాద్ रहेगा. ఎందుకంటే పాకిస్తాన్ చేసే లంగా పనులు, దొంగ పనులు. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ పేరు పెట్టినారు మన ప్రధానమంత్రి. ఆపరేషన్ సింధూర్, 9 లొకేషన్స్, 21 టార్గెట్స్, 25 minutes, 26 రఫాల్ ప్లేన్ పోయి మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్ల మీద, లాంచ్ ప్యాడ్స్ మీద ప్రిసైజ్గా టెక్నికల్గా మనం డిస్ట్రాయ్ చేస్తాం. అండ్ వరల్డ్కి ఏం మెసేజ్ ఇచ్చినాం? సివిలియన్స్కి టచ్ చేయం, కామన్ మ్యాన్కి టచ్ చేయం, వాళ్ళ మిలిటరీ ఏరియాకి కూడా టచ్ చేయం. మా టార్గెట్ ఆ క్యాంప్లు. ఎందుకంటే అక్కడనే అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే బ్రెయిన్ వాష్ అవుతుంది, అక్కడనే మాస్టర్ మైండ్లు ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా క్రైమ్కి ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా ఇండియాలో లోపల పోవాలి, అన్ని డిజైన్ అయ్యి ఆ క్యాంప్లోనే. సో మేము పోయి డైరెక్ట్ వాళ్ళకు కొట్టి వచ్చినాం. అండ్ ఇవాళ మొత్తం లోకంకి ఏం తెలిసింది? ఇండియా కానీ ఫిరోజ్ ఖాన్ కానీ ఎప్పుడు చెప్పేది, టెర్రరిస్ట్ వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, టెర్రరిస్ట్ వెనుక ఐఎస్ఐ ఉన్నది. కానీ ఏం సాధిస్తుంది అంటున్న? పాకిస్తాన్ బలం ముందు భారత్ బలమే ఎక్కువ కదా, ఇండియా బలం ఎక్కువ. జరుగుతున్నది మనం ప్రీవియస్లో చూసుకున్నా కూడా చూసినాం కదా. ఇలా ఎట్లా మనము ఆయుధాల దగ్గర నుంచి మొదలుకుంటే ఏది చూసినా కూడా ప్లేస్లో ఆల్మోస్ట్ భారత్ ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకున్న ఒక డెసిషన్స్, ఇప్పుడు ఉగ్రవాదుల వెనక ఉండడం కానీ, రెచ్చగొట్టడం కానీ, ఇంకా ఆక్రమిత భాగానికి తీసుకోవాలి, ఇంకా మాకే ఉండాలి, ఈ నేపథ్యం అంతలో ఏ ధైర్యంతో అనుకోవచ్చు? పాకిస్తాన్ది ఒక డిఫరెంట్ స్టోరీ ఉన్నది. ఆ స్టోరీ ఏమంటే, ఒక కంట్రీకి మిలిటరీ అవసరం, కానీ పాకిస్తాన్ మిలిటరీకి ఒక కంట్రీ అవసరం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు అండర్స్టాండ్ చేయాలి. మళ్ళీ చెప్పండి. ఒక కంట్రీకి మిలిటరీ ఆర్మీ అవసరం, కానీ ఈ మిలిటరీ ఆర్మీకి ఒక కంట్రీ కావాలి. అక్కడ పొలిటీషియన్స్ది నడవదు, ఉట్టి పాకిస్తాన్ ఆర్మీది నడుస్తుంది. ఆ ఆర్మీకి ఇండియా మీద కషి, కాశ్మీర్ మాది అంటారు. ఆ చెప్పి బతుకుతున్నారు. మొత్తం వరల్డ్లో ఎవరో టెర్రరిజం చేస్తే వాళ్ళకు ఒక ఇల్లు పాకిస్తాన్, టెర్రరిజంకి ఒక ఫ్యాక్టరీ పాకిస్తాన్. హమాస్ అక్కడ ప్యాలెస్టైన్ నుంచి ఉన్నప్పుడు మొత్తం ఇజ్రాయిల్ వాళ్ళకు డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు హమాస్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్లో ఉన్నారు. ఇలా మొత్తం వరల్డ్కి మనం చూపించినాం, ఇండియా ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రర్, ఇండియా ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రరిజం. దానికోసం కామన్ మ్యాన్కి టచ్ చేయలేరు. ఎంత బ్యూటిఫుల్ మనం చేస్తున్నాం. ఎల్ఓసి లోపల ఉండి
లక్ష్మణ్ రేఖ లోపల ఉండి పోయి వాళ్ళ క్యాంప్లకు హిట్ చేస్తున్నాం. నేను ఫస్ట్ డే 22 ఏప్రిల్ ఏ రోజు అటాక్ అయింది ఆ రోజే చెప్పిన ప్రధానమంత్రి గారికి, ఇప్పుడు నో టాక్స్ ఓన్లీ యాక్షన్. ప్రధానమంత్రి గారు జబర్దస్త్ పని, ఆపరేషన్ సింధూర్ రా డీటెయిల్స్ ఇచ్చింది. 21 ప్లేసెస్ డీటెయిల్స్ ఇచ్చింది. దానిలో ఉట్టి 9 ప్లేస్లో మనం అటాక్ చేసినాం. రిమైనింగ్ 12 ప్లేసెస్ మనం అటాక్ చేయాలి. పాకిస్తాన్ ఆర్మీ దీని వెనుక ఉన్నది అని ఎట్లా ప్రూవ్ అయింది? మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేస్తే వాళ్ళు టెర్రరిస్ట్ చనిపోతే మౌలానా అజహర్ మహమూద్ వాళ్ళ తమ్ముడు రౌఫ్ వాడు IC-814 ప్లేన్ హైజాక్లో ఉన్నాడు. పార్లమెంట్ అటాక్లో మాస్టర్ మైండ్ వాడు చనిపోతే స్టేట్ ఆనర్ ఇస్తారా? పాకిస్తాన్ జెండా వాళ్ళ కాఫిన్ మీద కట్టుకొని ఆర్థిక లంచనాలు ఉంటారు. మొత్తం మిలిటరీ పోలీస్ షోల్డర్స్ మీద ఆ కాఫిన్ తీసుకుంటారు, స్టేట్ ఆనర్ ఇస్తారు, సల్యూట్ చేస్తారు. మొత్తం లోకం చూసింది ఇదే. దానికోసం మొత్తం ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ ఒక్కడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తలేరు. ఇండియా ఎంత బ్యూటిఫుల్గా డిప్లొమాటైజ్ చూపించుకుంటా అమెరికా కానీ, యూకే కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ అందరికీ ఏం చూపించింది? మేమెవరు ఇల్లు వైపు చూడం. వీళ్ళు ప్రతి ఒక్కసారి అక్షర్ధామ్ దగ్గర నుంచి, యూరి దగ్గర నుంచి, పుల్వామా కానీ, పెహల్గాం కానీ, బాంబే కానీ వచ్చి జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయబా గాను, హిజ్బుల్ ముజాహిద్ కానీ డ్రామా చేస్తున్నారు. వీళ్ళు ఇండియా గాజులు వేసుకున్నది, గమ్మును కుక్కోవాలి చాలా అయిపోయింది. మన ఇంట్లో గుసాయించోని మన ఆడబిడ్డల ముందు, వాళ్ళ పిల్లల ముందు మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదవకపోతే కొట్టి ఇండియాకి బ్రేక్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఇండియన్ ముస్లిమ్స్, ఇండియన్ హిందూస్ అర్థం చేసుకున్నారు. ఏ పాకిస్తాన్ మొత్తం లోకం విను, అరే ఇండియాకు నువ్వు బ్రేక్ చేయలేవు. అరే మాలో ఏదైనా ఉంటే అది ఇంట్లో గొడవలు, కానీ నువ్వు ఇట్లా బ్రేక్ చేస్తే ఇంపాసిబుల్. మీరు మర్చిపోయినారు, ఇక్కడ రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి ఉంటే అలీ కనిపిస్తాడు. ఇట్లాంటి గ్రేట్ భారతదేశంలో ఉన్నాం, నువ్వు డివైడ్ చేయలేవు. ఆ ప్లానింగ్తో నువ్వు వచ్చినావా? కాశ్మీర్లో టూరిజం ఫినిష్ కావాలి, ఆర్టికల్ 370 ఇఫెక్టివ్ ఉండవద్దు, పిఓకే గుంజి నువ్వు కూర్చున్నావా? ఇప్పుడు కూర్చోలేవు. ప్రధానమంత్రికి చూటిగా చెప్పేస్తున్నా, ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయండి. పాకిస్తాన్ ఒక కుక్క తోక కట్ కావాలి, ఈ క్యాన్సర్ ఫినిష్డ్ కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అవుతుందా ఈసారి 100% అవుతుంది, 100% అవుతుంది. నేను చెప్పిన ఆ రోజే, ఇప్పుడు కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా, పాకిస్తాన్ ఇండియాకు గెలకకు. ఒకవేళ నువ్వు గెలికితే 10 to 12 డేస్లో స్టోరీ ఫినిష్. టెక్నికల్గా చూస్తే మన మిలిటరీ, మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్కి పాకిస్తాన్ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నో కంపారిజన్. మనం ఒక వార్ చేస్తున్నాం మహాభారత్ లాగా. మన వార్ జస్టిస్ కోసం, మన వార్ సత్యం కోసం, అట్లాంటి వార్ చేస్తున్నాం. సో ఈ వార్లో 100% మనం గెలుస్తాం. ఎందుకంటే మన ఆర్మీ టోటల్ టూ గుడ్ ఆర్మీ. ఇండియా పవర్ఫుల్ నేషన్, పాకిస్తాన్ లంగా కంట్రీ, తినడానికి అన్నం లేదు లంగా ఫెలోస్కి. ఇప్పుడు నీళ్ళు ఆపుతున్నాం, ఇప్పుడు వార్ అవుతుంది, గెలుకుతారు పిచ్చి ఫెలోస్, గెలికిన తర్వాత ఏమవుతుంది? పాకిస్తాన్కి పీక్తాం.
ఒకటే సింధూర్, ఆపరేషన్ సింధూర్ 25 మినిట్స్ చేసినాం. చేస్తేనే నా భాషలో పాకిస్తాన్కి ఉచ్చపడింది. పాకిస్తాన్ నో కంపారిజన్, ఇండియా ఫినిష్ చేసేస్తుంది. అండ్ ఇలా మొత్తం ఇండియన్స్కి ప్రౌడ్ మూమెంట్, మొత్తం మన మిలిటరీకి సల్యూట్. దీంతో బుద్ధొచ్చి ఇక పాకిస్తాన్ ఈ ఆపరేషన్ 1 కావచ్చు 2 కావచ్చు, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇకనన్నా బుద్ధొచ్చి ఉంటుందా? మళ్ళీ కొన్నేళ్ళకి ఇట్లనే గెలుక్కునే అవకాశం ఉంటుందా? దానికోసమే చెప్పిన ప్రధానమంత్రికి, ఇది కుక్క తోక కట్ చేయి, ఇది క్యాన్సర్ టోటల్ ఫినిష్ చేయి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకో. ఇట్లాంటి మళ్ళీ ఆపర్చునిటీ మనకు దొరకదు. ప్లాటర్ మీద పెడతారన్నారు అంటారు కదా ఇంగ్లీష్లో, ఇట్లా ప్లాటర్ మీద పెట్టుకొని ఇచ్చినారు, గెలికినారు మనకు. మొత్తం వరల్డ్ కంట్రీస్ ఎక్సెప్ట్ చైనా అండ్ టర్కీ, వరల్డ్ లీడర్స్, పీస్ లవింగ్ నేషన్స్, టోటల్ ఒకటే ఇండియా. వీడు మనకు అటాక్ చేస్తున్నాడు పాకిస్తాన్, వెనక నుంచి తిరుగుతున్నాడు. అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఎవరో మాకు సపోర్ట్ చేస్తారని, సౌదీ అరబ్ కానీ దుబాయ్ కానీ ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అందరికీ అర్థమైంది మీరు అనవసరంగా ఇండియాకి గెలికినారు. ఇండియా ఎప్పుడు శాంతి, నాన్ వైలెన్స్, గాంధీ అట్లాంటి రోల్ ప్లే చేస్తుంది ఇండియా. సో ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు టైం వచ్చింది, దానికోసం ప్రధానమంత్రికి చూటిగా ఎలాంటి భయంకరమైన వాతావరణం ఉండబోతుంది? సరే ఓకే, ఈ యొక్క యుద్ధంలో ఇంకా 12 రోజులు అంటున్నారు మీరు అన్నట్టు. 12 రోజులు అవుతుందా, 20 రోజులు అవుతుంది, నెల అవుతుంది తెలియదు. కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? మెయిన్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఏం జరగబోతుంది అన్న ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నేపథ్యం కదా. హైదరాబాద్ మీద కూడా ఎలాంటి ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉండబోతుంది? నథింగ్. ఇలా చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు. 30 crores ఆఫ్ ముస్లిం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నారు. ఈ ఇష్యూలో ఒక్కటే మాట, హిందుస్థాన్, భారత్, ఇండియా జిందాబాద్. టోటల్ ఇండియన్ గవర్నమెంట్తో ఉన్నాం. నంబర్ 1. నంబర్ 2, ఏదైనా స్లీపర్ సెల్స్ అది ఉంటే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేకుండా. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసినా, పాకిస్తాన్కి మద్దతుగా ఒకరికి పోస్ట్ పెట్టిన నేపథ్యం చూస్తున్నాం. ఇట్లా ఒకరిగా ఏదైనా స్లీపర్ సెల్స్గా పుట్టుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అక్కడ జరుగుతున్న తీవ్రతనే హైదరాబాద్ మీద మేజర్ కదా, అంటే ముస్లిమ్స్ ఎక్కువనే, రెండోది మన దగ్గర ఆర్మీ కూడా ఎక్కువనే కదా. ఏ రకమైన ఇంపాక్ట్ ఉండబోతుంది హైదరాబాద్కి? లోకల్ సపోర్ట్ లేకుండా స్వీపర్ సెల్స్ ఏం చేయలేరు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. పెహల్గాం అటాక్ టెర్రరిస్ట్ వాళ్ళు చేసినారు. అవును. సో ఎన్ఐఏకి ఇన్వెస్టిగేషన్ మీద పెట్టినారు. ఎన్ఐఏ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏం వచ్చింది అంటే, ఇన్వెస్టిగేషన్లో 20 మంది సపోర్ట్ చేసినారు ఫర్ లాజిస్టిక్స్, ఫుడ్, ఇన్ఫర్మేషన్, ఎగ్జిక్యూషన్, రేకి చేసినారు స్పాట్ మీద. సో ఎన్ఐఏ దానికి పేరు ఇచ్చింది OGW, ఆన్ గ్రౌండ్ వర్కర్స్, ఫుల్ ఫామ్. ఇస్తే లోకల్ సపోర్ట్ ఉంటేనే పెహల్గాం అయింది, లోకల్ సపోర్ట్ ఉంటేనే పుల్వామా అయింది, లోకల్ సపోర్ట్ ఉంటేనే యూరి అయింది. సో ఇక్కడ మొత్తం ఇండియా యునైటెడ్, మొత్తం ముస్లిమ్స్ యునైటెడ్. 1 వర్డ్లోనే చెప్తున్నారు, హిందుస్థాన్ ముందుకు పోండి, మేము వెనుక ఉన్నాం, హిందుస్థాన్ జిందాబాద్. ప్రతి ఒక్క ముస్లిం ఇదే మాట అంటున్నారు. సో చిన్న ఇష్యూ కూడా కాదు, నా వర్డ్ తీసుకోండి. వార్ 10 to 12 days అన్న, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ స్టార్ట్ కాలేదు. ఫుల్ ఫ్లెజ్డ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత 10 to 12 daysలో పాకిస్తాన్ స్టోరీ ఫినిష్ అవుతుంది. మీరు రాసుకోండి. దాని తర్వాత ఈ మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న గొడవ కూడా తెలంగాణలో, హైదరాబాద్లో అయితే నాకు అడగండి, లోకల్ సపోర్ట్ దొరకదు. మీ ప్రత్యర్థి కూడా పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనే ఆప్షన్ లేదు కదా, ఆప్షన్ లేదు అని చెప్తాడు అంతే. అతను కూడా చెప్తుంటే నాలాగా ఫిరోజ్ ఖాన్ పాజిటివ్ ఉన్నాడు. ఎస్, ఇండియన్ ముస్లిం మాట్లాడుతున్నాడు. మీ దారిలోకి వచ్చిరనుకోవాలా? ఇండియన్ మీ వేలోనే రావాలి.
ఎవరైనా ఉంటే నంబర్ 1 మీరు విజయారెడ్డి గారు. ఇండివిజువల్ కంటే ఎక్కువ పార్టీ, పార్టీ కంటే ఎక్కువ దేశం, దేశం కంటే ఎక్కువ ఏం లేదు, హిందుస్థాన్ కంటే ఎక్కువ ఏం లేదు. ఎవరైనా కానీ ఇండియాకి సపోర్ట్ చేయాలి. కానీ మీ అంత అగ్రెసివ్గా, మీ అంత ప్రేమ దేశం పైన నేను అంటే జనరల్గా చూస్తుంటారు. ఎందుకంటే మీ మాటలు అందుకే జనాలకు చాలా రీచ్ అవ్వడానికి ఏంటంటే ఫిరోజ్ ఖాన్ రాబాయ్ ఇండియా మీద ఎంత భక్తి అంటే గత ఇంటర్వ్యూలు చూసినా కూడా. కానీ అందరికీ మీ అంత అయితే ఉండదు కదా, మీకేంటి ఇంత పెద్ద ఎత్తున అసలు? అది చిన్నప్పటి నుంచి నాకు, చిన్నప్పుడు ఎప్పటి నుంచి నాకు వచ్చింది సెన్సెస్, అప్పటి నుంచి ఇండియా మీద నాకు ప్రేమ. అది బై బర్త్. ఒక చూస్తే పాస్ట్ ఒక జన్మం ఉంటే నేను ఒక యోద్ధ, ఒక సోల్జర్, అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది నాకు కళలు కూడా వస్తాయి. ఆ కళల్లో నేను ఆ గుర్రం మీద ఉన్నా, రైట్, ఫైట్ చేస్తున్నా అని కళలు వస్తాయి, హాఫ్ ఆఫ్ డ్రీమ్స్ వస్తాయి నాకు. సో నేను టోటల్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పినా, ఇలా కూడా చెప్తున్నా, నేను యాక్చువల్లీ పాలిటిక్స్కి సూట్ గాను. నేను యాక్చువల్లీ ఒక ఆఫీసర్ కావాలి, హైకోర్టు జడ్జ్ కావాలి, అట్లాంటి దానిలో నేను సూట్ అవుతా. ఈ లంగా పాలిటిక్స్లో నేను సూట్ గాను. ఇలా మంచి నా అమ్మ నాన్న చెప్పేది చదివితే ఇలా ఐపీఎస్ ఉండేది, ఇలా కాశ్మీర్కి లీడ్ చేసేది, రైట్, ఇలా వార్లో నేను లీడ్ చేసేది, సంపేది, లేకుంటే దేశం కోసం ప్రాణం ఇచ్చేది, రైట్, ఆ లెవెల్లో నేను ఉండేది. ఏదో వచ్చి పాలిటిక్స్లో ఉన్న పాలిటిక్స్లో విరక్తి వచ్చిందా? ఏం వచ్చింది అంటే బాగానే పోరాటం చేస్తూ ఉన్నారు, చేస్తున్నాం, కానీ తృప్తి లేదు. ఆ ప్యాషన్ ఉన్నది, మార్పు తీసుకురావాలి, అది తప్పకుండా తీసుకువస్తాం. విప్లవం కోసం వచ్చినాం, అది తప్పకుండా తీసుకువస్తాం. కానీ ఇక్కడ లంగా పాలిటిక్స్ చూస్తుంటే అందరు ప్రజల కోసం ఎవరు లేరు, ఉట్టి దొంగ పర్సనల్ కోసం ఉన్నారు. సో పాలిటిక్స్ అంటే మజా వస్తలేదు. ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉన్నారా? పబ్లిక్లో ఉంటాం. పబ్లిక్లో ఉండడం వేరు, మళ్ళీ రాజకీయాలకు దగ్గరగా ఉండడం. రాజకీయంలో ఉన్నాం, ఎట్లయినా మార్పు తీసుకురావాలి కదా. కానీ రాజకీయం వాస్తవాలు చెప్తున్నా. సో నాలాగా ఒక పర్సన్, ఒక యోద్ధ, ఒక సోల్జర్ నేను. సో నేను పాలిటిక్స్లో సూట్ గాను, ఆ బార్డర్లో సూట్ అవుతా, ఆ ఎల్ఓసి దగ్గర సూట్ అవుతా. అరే రఫాల్ ప్లేన్ ఫిరోజ్ ఖాన్ నడిపిస్తున్నా అంటే సూట్ అవుతుంది, రైట్. ఐఎస్ఐ విక్రాంత్ స్పేస్ దాని షిప్లో ఉన్నాడు ఫిరోజ్ ఖాన్ అంటే అది సూట్ అవుతుంది. అరే దేశం కోసం ప్రాణం తీస్తున్నానంటే అది సూట్ అవుతుంది, దేశం కోసం ప్రాణం ఇచ్చినాడంటే అది సూట్ అవుతుంది, రైట్. పరమవీర్ చక్ర నాకు రావాలి, అశోక్ చక్ర రావాలి, అట్లాంటి థింకింగ్ ఉన్నది. సో అంత గ్రేట్ థింకింగ్ ఉన్న తర్వాత ఈ పాలిటిక్స్ అర్థం కాదు. ఏ దేశమైనా కూడా ఫస్ట్ చదువుకి ఇంపార్టెంట్ ఇస్తుంది కదా. మనం పాకిస్తాన్ గురించి వింటున్నప్పుడు పిల్లల్ని ఆ చదువుకు దూరం చేసి వాళ్ళలో మొత్తం కూడా ఒక ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు చేస్తుంటే ఏమి ఫ్యూచర్లో కూడా పిల్లల భవిష్యత్తు ఏమి? వాట్ ఇస్ ద పాకిస్తాన్? అసలు పాకిస్తాన్ డబ్బా, పాకిస్తాన్కి తినడానికి తిండి లేదు, చెప్పినా కదా. పాకిస్తాన్ ఇగ్నోరెంట్ కంట్రీ, పాకిస్తాన్కి ఉట్టి ఫెనాటిక్ ఫెలోస్, పాకిస్తాన్కి ఉట్టి ఇస్లామిక్ వార్ ఆ పిల్లలకి రెడీ చేస్తారు. ఇస్లామిక్ వార్ అని, జిహాద్ అని. నేను 100 సార్లు మా సీనియర్స్కి అడిగిన, ముస్లిం సీనియర్స్కి, ఎవరికి టోటల్ ఇస్లాం మీద అవగాహన ఉంటుంది. అరే వీళ్ళు చేస్తున్న పని కరెక్టా? తో వాళ్ళు క్లియర్ కట్ చెప్పినారు. ఇస్లాం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం మేము ఫాలో చేస్తాం. ఒకటే బుక్ ఖురాన్. ఆ ఖురాన్లో క్లియర్ రాసి ఉన్నది, ఎవరైనా ఇన్నోసెంట్కి నువ్వు సంపితే లోకం మానత్వంకి సంపేలాగా ఉన్నది. యు ఆర్ నాట్ అ ముస్లిం. ఖురాన్ అంటే హ్యూమానిటీ, ఖురాన్ అంటే సాక్రిఫైస్, ఖురాన్ అంటే లవ్, ఖురాన్ అంటే ఫర్గివ్నెస్. ఇది ఎక్కడ రాసి ఉన్నది రా భయ్? ఈ లంగ ఫెలోస్ చేసే డ్రామాకి మాలాగా అందరు ముస్లిమ్స్ బద్నాం ఉన్న వరల్డ్లో 0.111% ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళు చేసే హర్కత్లు, ఎందుకంటే ప్రతి ఒక్క పేరు ముస్లిం. ఒసామా బిన్ లాదెన్ ముస్లిం, మౌలానా మసూద్ అజహర్ ముస్లిం, కసబ్ ముస్లిం, హాఫిజ్ సయీద్ ముస్లిం,
రౌఫ్ ముస్లిం, బిలాల్ ముస్లిం, హుసేన్ ముస్లిం, హసన్ ముస్లిం, అందరు లంగన కొడుకులు ముస్లిమ్స్. కానీ యాజ్ పర్ ఖురాన్ దే ఆర్ నో ముస్లిమ్స్. రాంగ్. మా ఖురాన్ ఒప్పుకోదు. ఖురాన్ సాక్రిఫైస్. ప్రాఫిట్ మొహమ్మద్ రాసినారు ఖురాన్లో. ఖురాన్లో ఎక్కడైనా ఈ టెర్రరిస్ట్ల లంగన కొడుకులు చేసేది రాసి ఉన్నది? చూపించేయండి నాకు. దానికోసం నాకు తిక్క. ఈ టెర్రరిస్ట్ అంటే చెప్పేది. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్కి పెంచుతున్నారు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అంటే టోటల్ పాకిస్తాన్. ఏం చేస్తున్నారు వీళ్ళు? సో ఈ ఫాల్తున్న కంట్రీ డిస్ట్రాయ్ కావాలి. వీళ్ళకు మనం ఈడ్స్తే చెప్తున్నా మీ ఛానల్ ముందు, ఇట్లనే హాఫ్ ఇడ్సేస్తే 99% కూడా ఇడ్సేస్తే ఈ 1% మళ్ళీ 2 yearsలో బ్యాక్ వస్తుంది. పగాని వస్తారు. అరే హిందువులు వచ్చి సంపినర్రా అని చెప్తారు అక్కడ మద్రసాలో. ఎవరు బాబ్రీ మస్జిద్కి డెమాలిష్ చేస్తారు, వాళ్ళు మనకు వచ్చి సంపినారు. మీ అయ్యకి, మీ అమ్మకి, మీ నాన్నకి సంపినారు, మీ తమ్ముడికి, మీ అన్నకి చెప్తారు వీళ్ళు. సో నరేంద్ర మోదీ గారు, నో పాలిటిక్స్, వీఆర్ వన్, ఓన్లీ వన్, అండ్ 140 crores ఒకటే చెప్తుంది, నౌ ఆర్ నెవర్. ఇట్లాంటి టైం మళ్ళీ రాదు. ఫినిష్ పాకిస్తాన్. సో మీరు అన్న ప్రకారంగా ఇంకో 12 రోజులు కనుక అసలైన యుద్ధం మొదలైతే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది? కొంత భయం కూడా ఉంటుంది కదా? భయం ఉన్నది. కానీ నేను ఎంత చూసి మొత్తం మన ఎల్ఓసి దగ్గర ఉన్న ఊర్ల మీద దాడి చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కెమెరా మీద వచ్చి మా మదర్కి, మా పిల్లలకి, నా భార్యకి, నా సీనియర్ ఫాదర్కి షెల్టర్లో పెట్టి మేము ఇండియా కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ. ఇక్కడనే వచ్చింది ప్రాబ్లం పాకిస్తాన్కి. అదే వ్యతిరేకిస్తున్నట్టు కదా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా. అందరు ఒక్కటే అంటున్నారు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సింపుల్. వాడు ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాం, మనం దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి ఒక మిలిటరీ, ఇట్లాంటి ఒక గవర్నమెంట్, ఇట్లాంటి ఒక ప్రధానమంత్రి, ఇట్లాంటి ఒక ఈక్వేషన్, ఇట్లాంటి ఒక యూనిటీ, ఫినిష్ పాకిస్తాన్. ఎస్ ఫిరోజ్ ఖాన్ గారు, మతం అనే ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ఇప్పుడు బికాస్ ఆఫ్ ఓల్డ్ సిటీ, మన హైదరాబాద్లో ముస్లిమ్స్ పాపులేషన్ చాలా ఎక్కువ కదా. ఓల్డ్ సిటీలో పీపుల్ సైకాలజీ ఎట్లుంది అంటే, అవునన్నా కాదన్నా అక్కడ ఒక ముస్లిమ్స్, ఇక్కడ ముస్లిమ్స్, ఎక్కడో ఒక చోట అనిపిస్తుంటుందా అంటే ఒక ఉద్వేగభరితమైన ఒక లోపటి నుంచి ఒక ఫీలింగ్ తన్నుకొస్తుంటుందా? ఈ ఇష్యూలో మీకు క్లియర్గా చెప్తా. ఈ వన్ ఇష్యూ, ముస్లిమ్స్ టోటల్ యునైటెడ్ అండ్ విత్ అవర్ కంట్రీ. అట్లే ఉందా ఇప్పుడు? ఇండియాతోనే ఉన్నారు. ఇండియాతోనే ఉన్నారు. ప్రతి ఒక్క ముస్లింకి నేను ఎవరికైనా అడిగితే రాంగ్ చేస్తారన్నా, రాంగ్ చేస్తారన్నా, రాంగ్ చేస్తారన్నా, రాంగ్ చేస్తారన్నా, వాళ్ళు ముస్లిమ్స్ గారన్నా, వాళ్ళు ముస్లిమ్స్ గారన్నా, రాంగ్ 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 రాంగ్. లేకుంటే నాలాగా వ్యక్తి ఆగడు, చెప్పేస్తా. ఇప్పుడు దాకా మీరు 10 times మీ ఛానల్కి చెప్పినా కదా. ఎందుకంటే ఆ దేవుడు అక్కడ ఉన్నారు, ఒక అల్లా, ఒక ఆల్మైటీ. ఆ దాంతో వాటితోనే భయపడతాను, వేరేతో భయపడను. కట కట కటక నేను చెప్పేస్తా. కానీ నేను చూసిన, గ్రౌండ్లో పోయి చూసిన. సో అందరు ముస్లిమ్స్కి ఒక ఫీలింగ్ ఉన్నది, పాకిస్తాన్ టెర్రరిజంకి పెంచి పోసినాడు, తప్పు చేసినాడు, ఇన్నోసెంట్లీకి ఇట్లా చంపవద్దు, ఇది రాంగ్, మన ఖురాన్లో లేదు, రాంగ్ రాంగ్ రాంగ్. ఆర్థికంగా ఎంత దెబ్బతినే అవకాశం ఉంటుంది, సామాన్య జనం పైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం? సాక్రిఫైస్ చేయాలి అంతే. జనాలు రెడీ ఉన్నాం, ఫైనాన్షియల్లీ సాక్రిఫైస్, ఎకానమికల్గా సాక్రిఫైస్, వీఆర్ రెడీ, అందరు రెడీ. సో దానికోసమే నేను చెప్తున్నా, ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్నది ఈ ఇండియాలో, ఇట్లాంటి ఒక మిలిటరీ మనకు ఉన్నది. దానికి పాకిస్తాన్ మిలిటరీ కంపారిజన్ లేదు. మన ప్రధానమంత్రి కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్. సో పాకిస్తాన్తో కంపేర్ చేస్తే 100% మనం స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి మొత్తం ఇండియా సపోర్ట్లో వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోదీ మీరు ముందుకు పోండి, మేము మీ వెనక ఉంటాం, దేశం ఇంపార్టెంట్, తర్వాత రాజకీయం చేసుకుందాం, ఇప్పుడు నో రాజకీయం అని ఆల్ పార్టీ డిసైడ్ అయింది. ఇట్లాంటి ఆపర్చునిటీ,
ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. సో ఫినిష్ చేసేయి. అంటే ఎంత ఎట్లున్నారంటే అంటే మీరు చెప్తుంటే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. తెలుగు వీర జవాన్ మరణించారు కదా విశాఖపట్నం అనుకుంటా. అయినప్పటికీ కళ్ళతో చూస్తూ కూడా మాజీ సైనికులు ఉన్నారు కూడా మాకు అవకాశం ఇస్తే మేము ఇప్పుడు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నామనే మాట ఎంతమందికి ధైర్యాన్ని ఇస్తుంది అసలు. ఎస్ ఎస్ ఆ ఫీలింగ్. ఎందుకంటే ఇది సత్యమేవ జయతే వార్, ఇది జస్టిస్ వార్, ఇది ఒక మహాభారత్. రైట్? ఎట్లా ఘుసాయించి రావణ్ సీతమ్మకి తీసుకువెళ్ళిపోయినాడు, అప్పుడు ఎట్లా పోయింది మన హనుమాన్ ఫౌజ్, అట్లనే ఇది. సో ఇది దానికోసమే వరల్డ్ మన ఫేవర్లో ఉన్నది. ఆల్ టాల్ లీడర్స్ మన ఫేవర్లో ఉన్నారు. ఎవరు కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు. చైనా కూడా మెల్లగా ఏదో దొంగలాగా మద్దతు చేస్తున్నది, ఏదో టర్కీ దొంగలాగా చేస్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు. బికాస్ నేను చాలా అయితే మనకు ఇప్పుడు ఆయుధాల విషయంలోకి వచ్చేసరికి అమెరికా, రష్యా, చైనా అంటే వాళ్ళకు ఒక బిజినెస్ ఇది. దీన్ని ఇంటర్నల్గా ఏ రకంగా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు పాకిస్తాన్? ఇప్పుడు చైనా ఎందుకు చేస్తుంది పాకిస్తాన్కి అంటే, అమెరికా ఏం చెప్పింది అంటే చైనాలో మొత్తం మ్యానుఫ్యాక్చర్లు అవుతున్నాయి, అది కావద్దు, అది అమెరికాలో కావాలి. అమెరికాలో ఒకవేళ కాకపోతే చైనా నుంచి ఇండియాలో రావాలి, అంతే. చైనాకి బిజినెస్ లాస్ అవుతుంది అని పాకిస్తాన్కి ఏదో సపోర్ట్ చేస్తున్నారు, ఇండియా వీక్ కావాలి అని. స్ట్రాటజీ. ప్రతి జగ డబ్బులు. ఎవరు టెర్రరిజం చేస్తున్నారు, ఇప్పుడు ఇస్లామిక్ వార్ అని చెప్తున్నారు. ఇస్లామిక్ వార్ ఉంటుంది ఒక 10%, 90% ఫైనాన్స్. అక్కడ మిలిటరీ నుంచి ఎవరు అదే ఆ ఫైనాన్స్ సపోర్ట్ ఉంటే ఏంది పరిస్థితి అనేది కదా. ఫైనాన్స్ కావచ్చు, మారణాయుధుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉంటే సపోర్ట్ ఉన్నది అని ఇక్కడ దాకా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ మిలిటరీ నుంచి రిటైర్ అయితే పోయి జిహాదీ క్యాంప్స్లో ట్రైనింగ్ ఇస్తాడు వాడు. ఎడ్యుకేషన్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆ మద్రసాలో పోయి ట్రైనింగ్ ఇస్తాడు. సో అందరు డబ్బుల కోసమే కదా. దానికి పేరు ఇచ్చినారు ఇస్లామిక్ వార్, జిహాద్ అని. మొత్తం ఫైనాన్స్. సో ఇది రియాలిటీ టోటల్ వరల్డ్ ముందు వచ్చేసింది. అదే సంతోషం. దానికోసం ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. టోటల్గా అంటే నిజంగానే 12 డేస్లో క్లోజ్ అవుతుందా, లేకపోతే దీన్ని ఎక్స్టెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది? నేను మళ్ళీ మీకు కేటగారికలీ చెప్తున్నా, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ స్టార్ట్ కాలేదు. ఏ రోజు స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి 10 to 12 డేస్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫినిష్ చేసేస్తుంది పాకిస్తాన్కి. చెప్పేస్తున్నా, ఫినిష్ చేసేస్తుంది. ఇట్లనే క్లైమాక్స్ వచ్చేసింది 100%. ఎందుకంటే అడ్వాంటేజ్ ఇండియన్ ఆర్మీ, అడ్వాంటేజ్ నరేంద్ర మోదీ. ఎట్లా ఇందిరాగాంధీ ఉన్నది అప్పుడు బంగ్లాదేశ్ తీసి ఇచ్చినాం, అట్లనే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, స్ట్రాంగ్ ఫెలో. సో ఇది అడ్వాంటేజ్ అవర్ కంట్రీకి. ఈ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వరల్డ్ మొత్తం మన సపోర్ట్లో ఉన్నది. పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇండియా మొత్తం 140 crores యునైటెడ్ ఉన్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ దొరకదు. ఈ లంగా దొంగ పాకిస్తాన్ మొత్తం వరల్డ్కి అర్థమైంది. ఏం చేయలేరు వాళ్ళు. ఉట్టి టెర్రరిజం ప్రెషర్లో వచ్చి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ షెల్లింగ్ చేస్తున్నది. ఏదో దొంగలాగా మిజైళ్ళు పంపిస్తున్నారు, డ్రోన్లకు పంపిస్తున్నారు, కానీ అందరికీ డిఫ్యూజ్ చేస్తాం. ఒక్క డ్రోన్ కూడా పడనీయలేదు, ఒక్క మిజైల్ కూడా పడలేదు. వాళ్ళ ప్లేన్లకు కొడుతున్నాం, రేపు వీళ్ళకు కొడతాం, తరిమి కొడతాం. ఇప్పుడు ఏవైతే వేసిరో అన్నిటిని కూడా డ్రోన్స్ కానీ వీటన్నిటి కూడా ఎక్కడెక్కడ డిస్ట్రాక్ట్ చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు వస్తుంది ఆ బలం వీళ్ళకి? 100% వస్తుంది, 100% వస్తుంది. జిద్దు కానీ జిద్దులో కానీ వెనకడికి వేసే అవకాశం ఏదైనా కానీ వాళ్ళ టెర్రరిజం మీద వాళ్ళకు చూపించాలి కదా. ఆ టెర్రరిస్టులకు మేము పాకిస్తాన్ ఆర్మీ మీ వెనక ఉన్నాం కదా, లేకుంటే వాళ్ళు హాస్టల్ అయిపోతారు, స్టోరీ ఫినిష్ అయిపోతుంది. వీళ్ళకైనా కూడా సపోర్ట్ చేయకుండా వీళ్ళ దేశంలో మంచిగా ఉండే పిల్లలకు చదువుసందలు చెప్పించుకుంటే అది రాదు, వాళ్ళకు రాదు. ఒకసారి ఇండియా టోటల్ వాళ్ళకు ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ దీనికి ఒక లెసన్ అని చక్కగా అవుతారు. ఇవి చెప్పినా కదా, ఇది కుక్క తోక. ఎప్పుడైనా కుక్క తోక చక్కగా అవుతుంది కాదు, కుక్క తోక కట్ చేయాలి. సో మోదీ గారు కట్ చేయండి. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా వచ్చింది కదా, పాకిస్తాన్ అమ్మాయిలు చేసుకొని ఇక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఒక చర్చ జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? 100% బీజేపీ గవర్నమెంట్
దీనికి రిలాక్స్ చేయాలి. ఎవరు అమ్మాయి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చింది, ఇలా మనతో కాపురం చేస్తున్నది, అది ఇండియన్, నాట్ పాకిస్తానీ. కానీ వాళ్ళ మైండ్ సైకాలజీ అట్లనే ఉంటుందా? 100%. నేను ఇండియన్నే అనేది 100%. హస్బెండ్ నువ్వు లవ్ చేసుకుని వచ్చినావా, లేకుంటే నువ్వు పెళ్లి అయిన తర్వాత నీకు లవ్ అయిపోయింది? అంటే పుట్టినిల్లు మర్చిపోతారా? జనరల్ బేసిక్గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వస్తే అత్తింటి మీద ఎంత గౌరవం ఉంటుందో పుట్టింటి మీద కూడా ప్రేమ ఉంటుంది కదా. ఇక్కడ మన మాట్లాడుతున్నాం లవ్ది మీరు చెప్పిందా కరెక్ట్. కానీ ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత, ఇండియన్ హస్బెండ్ ఉన్న తర్వాత, ఇండియన్ సాయిల్ మీద మీరు మీ పిల్లలు కనుక్కున్న తర్వాత, ఇక్కడ మీకు ఇల్లు ఉన్న తర్వాత, ఇక్కడ మీకు పొజిషన్ ఉన్న తర్వాత, పాకిస్తాన్తో ఏదో సానుభూతి ఉంటుంది, సింపతి ఉంటుంది, లవ్ ఇండియాతో ఉంటుంది. వీళ్ళకి రిలాక్సేషన్ ఉంటుందా? రిలాక్సేషన్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు బికాస్ ఆఫ్ దట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టేమో కదా. నేను ఇవ్వాలి, ఎందుకంటే పెళ్లి చేసుకొని వచ్చినారు వాళ్ళు, ఇప్పుడు ఇండియన్స్, పాకిస్తానీ కాదు. నేనేం సింపుల్ ఏం చెప్పినా, సింపతి ఉంటుంది, కానీ లవ్ ఇండియా మీద ఉంటుంది. సింపుల్. ఇలా మా రిలీజన్ కూడా ముస్లిం, సింపతి ఉంటుంది, కానీ లవ్ ఇండియా మీద ఉన్నది. సో లవ్ బిగ్గెస్ట్ ఫోర్స్. సో ఆ లవ్కి చూడాలి. చాలామంది ఉంటారా మన హైదరాబాద్లో ఏది ఈ పాకిస్తాన్ అమ్మాయిలు చేసుకొని ఉన్న? చాలా తక్కువ ఉన్నారు. నా లెక్క ప్రకారం మ్యాక్సిమం 100. సో వీళ్ళ వల్ల కూడా ఏం కాదు. నేను చెప్పినా కదా, సింపుల్. ధైర్యం చెప్తున్నారు. సొసైటీ సపోర్ట్ చేస్తేనే ఏదైనా ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సొసైటీ సపోర్ట్ చేయకపోతే ఒక టెర్రరిస్ట్ ఇక్కడ ఉంటే కూడా ఏం చేయలేడు. ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ స్టోరీ. దానికోసం నేను చెప్తున్నా, ఇట్లాంటి టైం దొరకద్దు. 30 crores ముస్లిమ్స్ యునైటెడ్ ఇండియా చెప్పాలి అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. అది అవుతుంది ఇప్పుడు. బీజేపీ గవర్నమెంట్ అక్కడ, నరేంద్ర మోదీ అక్కడ డివైడ్ అండ్ రూల్ చేస్తాడని అందరికీ తెలుసు. దాని తర్వాత కూడా మొత్తం ముస్లిమ్స్ ఇండియా జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారతదేశం జిందాబాద్ అని చెప్తున్నారు. ఇట్లాంటి రాదు అవకాశం. రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉండుంటే ఎట్లుంటుండే మరి? అంటే మీరు అన్నందుకు అంటున్నా, అంటే ఇక్కడ బీజేపీ ఉంది. వినండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఇందిరాగాంధీ లాగా ప్రధానమంత్రి ఉంటే 100% ఇదే చేసేది. ఇందిరాగాంధీ లాగా క్యారెక్టర్ ఉండకపోతే ఏదో వరల్డ్ ఫోరంలో పెడదాం, యుఎన్లో మాట్లాడదాం, అమెరికాలో మాట్లాడదాం, ఏదో ఉంటుంది. కానీ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మన దగ్గర ఉన్నాడు, ఇట్లాంటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది మనకు అడ్వాంటేజ్. ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు అడ్వాంటేజ్. ఆ మిలిటరీ మనకు అడ్వాంటేజ్. వరల్డ్ టోటల్ మనకు సపోర్ట్ చేస్తుంది, అది అడ్వాంటేజ్. పాకిస్తాన్ దొంగ పనులు పబ్లిక్కి అర్థమైంది, వరల్డ్కి అర్థమైంది, అది అడ్వాంటేజ్. మన డిప్లొమసీ నడుస్తుంది, అది అడ్వాంటేజ్. ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు, అది అడ్వాంటేజ్. పాకిస్తాన్కి ఎవరు చేస్తలేరు, అది అడ్వాంటేజ్. వాళ్ళ మిలిటరీ ఉట్టి టెర్రరిజం ఉన్నది వాళ్ళ మైండ్లో. వాళ్ళు టెక్నికల్ ప్రొఫెషనల్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కడ కూడా నిలవలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ మోటివ్ అందరి వరల్డ్కి తెలిసింది, వాళ్ళ మోటివ్ ఎక్స్పోజ్ అయింది. ఇదే అన్ని 10/10 అడ్వాంటేజ్ ఇండియాకి. సో నౌ ఆర్ నెవర్. ఫినిష్ క్యాన్సర్, ఫినిష్ దెమ్. వచ్చినారు. ఇండియాతో ఏం చేస్తారా భయ్? ఏం చేయలేరు. దొంగల్లాగా మీరు చేసుకోవాలి ఏదో. కానీ ఓపెన్గా ఇట్లా వస్తే, దానికోసం చెప్పినా కదా టెర్రరిస్టులకు 100 సార్లు చెప్పినా, ఏమరా మీరు మొత్తం వెపన్లు పెట్టుకొని వచ్చి ఇన్నోసెంట్కి షూట్ చేసుకొని ఏదో పెద్దగా ఫీల్ అవుతారా? అదే మా ఆర్మీతో కొట్లాడురా, మా మిలిటరీతో కొట్లాడు, ఫేస్ టు ఫేస్ రామని చెప్పండి. చెప్పినా కదా, కానీ అమాయకులను బలి చేశారు పాపం టూరిస్టులని. చెప్పినా కదా 26 రఫేల్ ప్లేన్స్ 25 minutesలో ఉచ్చాయిపించినారు కదా. ఇంకా ఏం కావాలి? గెల్కకు పాకిస్తాన్ ఫినిష్ అవుతుంది. నేను చెప్పేస్తున్నా. ఒకవేళ కాకపోతే మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.